शांति। 14 अगस्त 2020 का साकार मुरली है। मीठे बच्चे, बाप आए हैं तुम्हारा ज्ञान रत्नों से श्रृंगार कर वापस घर ले जाने। బాబా వచ్చారు ఎందుకంటే జ్ఞానరత్నాలతో మనందరినీ అలంకరించి తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఫిర్ రాజాయి మే బేచ్ దేంగే, తర్వాత రాజ్యానికి పంపిస్తారు. అపార ఖుషీ మే రహో, అందువల్ల మీరు అపారమైన సంతోషంలో ఉండండి. ఏక్ బాప్ సే హీ ప్యార్ కరో, ఒకే తండ్రిని ఇష్టపడండి, ప్రేమించండి. बाबा ने प्रश्न पूछा, अपनी धारणा को मजबूत बनाने का आधार क्या है? మీ యొక్క ఆచరణని పక్కా చేసుకోవడానికి ఆధారం ఏంటి అంటున్నారు బాబా. उत्तर है, अपनी धारणा को मजबूत बनाने के लिए सदैव यह पक्का करो, ఎప్పుడు ఈ విధంగా గట్టిగా ఉండండి. आज के दिन जो पास हुआ अच्छा हुआ, ఈరోజు ఏం జరిగినా మంచే జరిగింది. फिर कल्प के बाद भी होगा, కల్పం తర్వాత కూడా అలాగే జరుగుతుంది. जो कुछ हुआ कल्प पहले भी ऐसे हुआ था, ఏం జరిగిందో గత కల్పంలో కూడా అదే జరిగింది. నథింగ్ న్యూ, కొత్త విషయం ఏమీ జరగలేదు. ये लड़ाई भी 5000 वर्ष पहले लगी थी, ఈ యుద్ధం కూడా 5000 సంవత్సరాల క్రితం జరిగింది. फिर लगेगी जरूर, తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు इस बम्बोर को विनाश होना ही है, ఈ సృష్టికి తప్పకుండా వినాశనం జరిగేదే ఉంది. ऐसे हर पल ड्रामा की स्मृति में रहो तो धारणा मजबूत होती जाए, ఆ విధంగా ప్రతి క్షణము కూడా డ్రామా యొక్క జ్ఞాపకంలో ఉంటే ఆచరణ స్ట్రాంగ్గా అవుతుంది అంటున్నారు బాబా. गीत है, दूर देश का रहने वाला आया देश पराई. ओम शांति. बच्चे पहले भी दूर देश के पराये देश में आए हैं, अब इस पराये देश में दुखी है, इसलिए पुकारते हैं अपने देश घर ले चलो. तुम्हारी पुकार है ना, మీరేం పిలుస్తారు, నీ దేశానికి తీసుకెళ్ళు. ఈ పరాయి దేశంలో చాలా దుఃఖపడుతున్నాము అని పిలిచారు కదా. तुम्हारी पुकार है ना, बहुत समय से याद करते आए ही हो, చాలా కాలం నుండి జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. బాప్తో బాప్ भी खुशी से आता है, అందుకని ఆ తండ్రి కూడా సంతోషంగా వచ్చారు. जानते हैं मैं जाता हूँ बच्चों के पास, ఆయనకు తెలుసు నేను పిల్లల దగ్గరికి వెళతానని. जो बच्चे कामचिता पर बैठ जल गए हैं उन्हों को अपने घर भी ले जाऊं, కామచితి మీద కూర్చుని భస్మమైన నా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తాను. और फिर రాజాయి మే भेज दूं, మళ్ళీ రాజ్యానికి పంపిస్తాను. उसके लिए ज्ञान से श्रृंगार भी करूं, దాంతో జ్ఞానంతో అలంకరిస్తాను. बच्चे भी బాప్ సే జాస్తి ఖుషి హోనే చాహియే, మరి ఈ విషయంతో పిల్లలు కూడా ఎక్కువ సంతోషపడాలి కదా తండ్రి కంటే. బాప్ జబ్కి ఆయే హై తో ఉన్కా బన్ జానా చాహియే, తండ్రి వచ్చారు అంటే ఆయన పిల్లలు అయిపోవాలి కదా. ఉన్కో బహుత్ లవ్ కర్నా చాహియే, ఆయన్ని చాలా ప్రేమించాలి కదా. బాబా రోజు సంఝాతే, ఆత్మ బాత్ కర్తీ హైనా, బాబా రోజు వివరిస్తున్నారు, ఆత్మే మాట్లాడుతుంది కదా. బాబా 5000 वर्ष बाद డ్రామా అనుసార్ ఆప్ ఆయే హై, 5000 సంవత్సరాల క్రితంలో ఎలా వచ్చారో మీరు అలాగే వచ్చారు. हमको बहुत खुशी का खजाना मिल रहा है, మాకు సంతోషమనే సంపద బాగా దొరుకుతోంది. బాబా ఆప్ హమారీ జోలీ భర్ రహీ హై, బాబా మీరు మా ఒడి నింపుతున్నారు. हमको अपने घर శాంతిధాम में ले चलते हैं, మీరు మమ్మల్ని మా ఇల్లైన శాంతిధామానికి తీసుకెళ్తారు. फिर राजधानी में भेज देते हैं, రాజధానికి కూడా పంపిస్తారు. कितनी अपार खुशी होनी चाहिए. बाप कहते हमको इस पराई राजधानी में ही आना है. బాబా ఏమంటున్నారంటే నేను ఈ పరాయి రాజ్యంలోనే రావాలి. బాప్ కా బడా మీఠా और వండర్ఫుల్ పార్ట్ హై, అందుకే ఆ తండ్రిది చాలా మధురమైన పవిత్రమైన అద్భుతమైన పాత్ర. खास जबकि इस पराये देश में आए हैं, ప్రత్యేకంగా ఈ పరాయి దేశంలో వచ్చారు అంటే ఏ బాతే తుమ్ అభీ ही समझते हो फिर यह ज्ञान प्रायलोप हो जाता है. ఈ విషయాలు మీరు ఇప్పుడే వింటారు, తర్వాత ఈ జ్ఞానం ఉండదు, లుప్తమైపోతుంది. వహా దర్కార్ హీ నహీ రహతీ, అక్కడ అవసరమే ఉండదు. బాబా కైతే హై తుమ్ కిత్నే బేసమజ్ బన్ గయే హో, మీరంతా తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారు,
డ్రామా का యాక్టర్ होते हुए भी బాబా को नहीं जानते. డ్రామాలో పాత్రధారి అయ్యిండి కూడా తండ్రిని తెలుసుకోలేదు మీరు. जो बाप ही करण करावनहार है, क्या करते क्या कराते ये भूल गए हो. చేసి చేయించేవాడు ఆ తండ్రి కదా, ఆయన ఏం చేస్తాడు ఏం చేయిస్తాడు ఆ విషయం మీరు మర్చిపోయారు. सारी पुरानी दुनिया को हेवन बनाने आते हैं और ज्ञान देते हैं. మొత్తం సృష్టిని అంతటిని కూడా పాత సృష్టిని కొత్తగా స్వర్గంగా చేయడానికి వస్తారు, జ్ఞానం ఇస్తారు ఆయన. वो ज्ञान का सागर है तो जरूर ज्ञान देने का कर्तव्य करेंगे ना. ఆయన జ్ఞాన సాగరుడైనప్పుడు జ్ఞానం ఇచ్చే కర్తవ్యమే చేస్తారు. फिर तुमसे कराते भी है, మీతో కూడా చేయిస్తారు అలాగే. कि औरों को भी मैसेज दो, వేరే వాళ్ళకి సందేశం ఇవ్వండి అంటాడు. बाप सबके लिए कहते हैं कि अब देह का बांध छोड़ मुझे याद करो. ఇప్పుడు ఏమంటున్నారు బాబా, మీ దేహ భ్రాంతిని వదిలిపెట్టి నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు బాబా. तो विकर्म विनाश होंगे, అప్పుడే కదా మీ పాపకర్మలు వినాశనం అయ్యేది. मैं శ్రీమత్ देता हूँ, నేను శ్రీమతాన్ని ఇస్తున్నాను. పాపాత్మ ఏ తో సబ్ హై, ఈ ప్రపంచంలో అందరూ పాపాత్మలే. इस समय सारा जड़ तमो प्रधान जड्जीभूत అవస్థకు పాయా హువా హై. ఇప్పుడు మొత్తం వృక్షమంతా కూడా తమో ప్రధానమైపోయింది, శిథిలావస్థకు వచ్చేసింది. जैसे बांस के जंगल को आग लग जाती है तो एकदम सारा ही जलकर खत्म हो जाते. ఈ యొక్క బ్యాంబూస్ యొక్క అడవి ఉంటుంది, ఆ అడవిలో ఏమవుతుందంటే ఒకసారి నిప్పంటుకుందంటే మొత్తం అది ఒక్కసారి అంటుకొని బూడిదైపోతుంది. జంగల్ మే పానీ కహా సే ఆయేగా, అడవిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఆర్పడానికి. జో ఆగ్ కో బుజావే, यह जो भी पुरानी दुनिया है उनको आग लग जाएगी. ఈ విధంగా ఈ పాత ప్రపంచం ఏదైతే ఉందో దానికి నిప్పంటుకుంటుంది. బాప్ कहते हैं नथिंग न्यू, ఈ విషయం కొత్తదేమీ కాదు. బాప్ अच्छी अच्छी పాయింట్స్ देते रहते हैं जो నోట్ करनी चाहिए. బాబా ఎంత మంచి మంచి విషయాలు చెప్తుంటారు, మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. बाप ने समझाया है और धर्म स्थापक सिर्फ अपना धर्म स्थापन करने आते हैं. उनको पैगंबर व मैसेंजर आदि कुछ भी नहीं कह सकते. వేరే ధర్మ స్థాపన చేసేవాళ్ళు వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేయడానికే వస్తారు, కానీ వాళ్ళని పైగంబర్ అని కానీ లేక మెసెంజర్ అని కానీ అనడానికి వీల్లేదు అంటున్నారు. यह भी बड़ा युक्ति से लिखना है, ఈ విషయం కూడా కొంచెం ఉపాయంతో రాయాలి. శివ బాబా బచ్చోं को समझा रहे हैं. శివ బాబా పిల్లలకు మాత్రమే చెప్తున్నారు. బచ్చేతో సబ్ హై, అలాగంటే అందరూ పిల్లలే కానీ ఆల్ బ్రదర్స్ హై, అందరూ సోదరాత్మలే. तो हर एक चित्र में हर एक लिखत में यह जरूर लिखना है. ప్రతి చిత్రంలో ప్రతి ఒక్క రాతలో ఈ విధంగా రాయాలి. శివ బాబా ఐసే సమझाते हैं, శివ బాబా ఈ విధంగా బోధిస్తున్నారు. बाप कहते हैं बच्चे मैं आकर सत्युगी ఆది సనాతన దేవి దేవతా ధర్మ की స్థాపన करता हूँ. నేను వచ్చి ఏం చేస్తాను అంటే సత్యుగంలో ఉన్నటువంటి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని తయారు చేస్తున్నాను. जिसमें 100% సుఖ శాంతి పవిత్రత సబ్ హై, అందులో సుఖము శాంతి పవిత్రత 100% ఉండేది. इसलिए उनको हेवन कहा जाता है, అందుకే అది స్వర్గం అనబడుతుంది అంటున్నారు బాబా. वहाँ दुख का नाम नहीं, దుఃఖం అనేది ఉండనే ఉండదు. बाकी जो भी सब धर्म है उन सब का विनाश कराने निमित्त बनता हूँ. ఏవైతే వేరే ధర్మాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నశింపజేయడానికి నిమిత్తం అవుతాను. సత్యుగమే హోతా హీ ఏక ధర్మ హై, సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. వహ హై నయీ దునియా, అది కొత్త ప్రపంచం కదా. పురాణీ దునియాకు ఖతం కరాతా హూ, పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను. ఐసా దందాతో ఔర్ కోయి నహీ కర్తే, ఇలాంటి పని మరెవరు చేయలేరు. కహా జాతా హై శంకర్ ద్వారా వినాశ్, ఏమంటారు శంకరుడి ద్వారా వినాశనం అవుతుందంటారు. विष्णु भी लक्ष्मीनारायण ही है, विष्णु అంటే లక్ష్మీనారాయణలే. ప్రజాపిత బ్రహ్మ भी तो यहाँ है, ప్రజాపిత బ్రహ్మ ఇది ఇక్కడే ఉన్నారు కదా. यही पतित से पावन फरिश्ते बनते हैं, ఈయనే పతితుడైనా ఈయనే పావనమై ఫరిస్తా అవుతారు అంటున్నారు బాబా. इसलिए फिर ब्रह्मा देवता कहा जाता है, जिससे देवी देवता धर्म स्थापन होता है. దీంతోనే దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. ఏ బాబా भी देवी देवता धर्म का पहला प्रिंस बनता है.
ఈ బ్రహ్మబాబా కూడా దేవీ దేవత ధర్మంలో ఫస్ట్ ప్రిన్స్ అవుతారన్నమాట. तो ब्रह्मा द्वारा स्थापना, शंकर द्वारा विनाश. चित्र तो देने पड़े ना, चित्र में तो చూపించాలి కదా. समझाने के लिए ये चित्र बनाए हैं. అందరికీ చక్కగా వివరించడం కోసము ఈ చిత్రాలు తయారు చేయబడ్డాయి. इनके अर्थ का कोई को भी पता नहीं. దీని అర్థం ఎవరికి తెలియదు. స్వదర్శన్ చక్రధారి కా भी समझाया है. అలాగే బాబా స్వదర్శన్ చక్రధారి గురించి కూడా వివరించారు. परमपिता परमात्मा सृष्टि के आदि मध्यांत को जानते हैं. సుదర్శన్ చక్రం అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంత్యం అది బాబాకు పరమాత్మకు తెలుసు. ఉన్మే సారా జ్ఞాన్ హై తో స్వదర్శన్ చక్రధారి టైరేనా. ఆయనలో ఈ జ్ఞానం అంతా ఉంది అంటే ఆయన సుదర్శన్ చక్రధారియే కదా. జాన్తే హై హమ్ హీ ఏ జ్ఞాన్ సునాతే హై. తెలుసు ఈ జ్ఞానం మనమే చెప్తామని. బాబాతో ఐసే నహీ కహేంగే కి ముజే కమల్ ఫూల్ సమాన్ బననా హై. బాబా అలా అన్నారు కదా, నేను కమల్ పుష్ప సమానం కావాలని. సత్యుగ మే తుమ్ కమల్ ఫూల్ సమాన్ హీ రహతే హో. సత్యుగంలో మీరు కమల్ పుష్ప సమానంగానే ఉంటారు. సన్యాసియోం కే లియే యహ్ నహీ కహెంగే. సన్యాసుల్ని ఈ మాట అనడానికి లేదు అంటున్నారు. ఓ తో జంగల్ మే చలే జాతే హై. వాళ్ళు అడవులకు వెళ్ళిపోతారు. బాబ్ భీ कहते हैं पहले यह పవిత్ర సతో ప్రధాన హోతే హై. బాబా ఏమంటున్నారంటే వాళ్ళు కూడా మొట్టమొదట సతో ప్రధానంగానే ఉంటారు. భారత్కో థమాతే హై. వాళ్ళ పవిత్రత శక్తితో భారతదేశాన్ని చాలా నిలబెడతారు. పవిత్రతాకే బల్సే. భారత్ జైసా పవిత్ర దేశ్ కోయి హోతా నహీ. భారతదేశం లాంటి పవిత్రమైన ప్రపంచం మరొకటి ఉండదు. జైసే బాప్కి మహిమ హై వైసే భారత్కి भी మహిమ హై. బాబా మహిమ ఎంత గొప్పదో భారతదేశం గొప్ప కూడా అంత గొప్పది. భారత్ హెవెంత. భారతఖండం ఎలా ఉంటుంది, స్వర్గంలాగా ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్య కర్తేతే. లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఫిర్ కహా గయే. మరి వారు ఎక్కడికి వెళ్ళారు. యహ అభి తుమ్ జాన్తే హో और किसकी बुद्धि में तोड़े ही होगा. ఈ విషయం వేరే వాళ్ళ బుద్ధిలో ఎక్కడ ఉంటుంది. कि यह देवता ही 84 జన్మలే फिर పూజారి बनते हैं. ఈ దేవతలే 84 జన్మలు తీసుకుని పూజారులు అవుతారు. అభి తుమ్కో సారా జ్ఞాన్ హై. ఇప్పుడు మీకు జ్ఞానం అంతా బుద్ధిలో ఉంది. हम अभी पूज्य देवी देवता ये बनते हैं फिर పూజారి మనుష్య బనేంగే. ఇప్పుడు పూజ్యులైన దేవీ దేవతలు అవుతారు మీరు, తర్వాత పూజారి మనుషులు అవుతారు. మనుష్యతో మనుష్య హీ హోతా హై నా. మనుషులు మనుషులే కదా. ఏ జో చిత్ర కిసం కిసంకే బనాతే. చిత్రాలు రకరకాలు చేస్తారు. ఐసే కోయి మనుష్య హోతే నహీ. కానీ అలాంటి మనుషులు ఎవరు ఉండరు చిత్రాల్లో ఉన్నటువంటి. ఏ సబ్ భక్తి మార్గకే ఢేర్ చిత్ర హై. ఇవన్నీ భక్తి మార్గంలో చాలా ఎక్కువ చిత్రాలు చేస్తారు. తుమ్హారా జ్ఞాన్తో హై హీ గుప్త. మీ జ్ఞానం చాలా గుప్తమైంది. ఏ జ్ఞాన్ సబ్ నహీ లేంగే. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోరు. జో ఇస్ దేవీ దేవతా ధర్మకే పత్తే హోంగే వహీ లేంగే. దేవీ దేవతా ధర్మం అనే వృక్షానికి ఆకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకుంటారు. బాకీ జో ఔరోంకో మాన్నే వాలే హై ఓ సునేంగే నహీ. వేరే వాళ్ళని ఒప్పుకునే వాళ్ళు, వేరే ధర్మాలను అంగీకరించే వాళ్ళు వినను కూడా వినరు. జో శివ దేవతాओंकी భక్తి కర్తే హై వహీ ఆయేంగే. శివభక్తి దేవతలను భక్తి చేసే వాళ్ళే వస్తారు ఇక్కడ. పహలే మేరీ భీ పూజా కర్తే హై. ఫస్ట్ మీరు నా పూజ చేస్తారు. ఫిర్ పూజారీ బన్ అప్నీ భీ పూజా కర్తే. మళ్ళీ పతితులై మీ పూజ కూడా మీరు చేసుకుంటారు. तो अब खुशी होती है कि हम पूज्य से पुजारी बने. अब फिर पूज्य बनते हैं. कितनी खुशियाँ मनाते हैं. మీరు మళ్ళీ పూజ్యులు అవుతున్నారంటే ఎంత సంతోషంగా ఉండాలి. यहाँ तो अल्पकाल के लिए खुशी मनाते हैं, वहाँ तो तुमको सदैव खुशी रहती है. ఇక్కడ టెంపరీ సుఖాలే, ఎంత సంతోషాలే, కానీ అక్కడ ఎప్పటికీ సంతోషం ఉంటుంది. దీప్మాల అది లక్ష్మికో బులానే కే లియే నహీ హోతీ. దీపావళి లక్ష్మిని పిలిచే అవసరం ఉండదు అక్కడ. దీప్మాల హోతీ హై కారోనేషన్ పర్. అక్కడ దీపావళి ఎప్పుడు చేసుకుంటారంటే పట్టాభిషేక మహోత్సవం రోజున చేసుకుంటారు లక్ష్మీనారాయణకి. బాకీ సమయ జో ఉత్సవ్ మనాతే జాతే హై వహా హోతే నీ. ఇక్కడ చేసుకునే పండగలని అక్కడ ఏమీ ఉండవు. వహా తో సుఖ్ హీ సుఖ్ హై నా. అక్కడంతా సుఖమే కదా. ఏక్ హీ సమయ హై జబ్కి తుమ్ ఆది మధ్య అంతకో జాంతే హో. ఇది ఒకటే టైము, మీరు ఆది మధ్యాంత్యాన్ని తెలుసుకుంటారు. ఏ సబ్ పాయింట్స్ లిఖో. ఈ విషయాలన్నీ రాసి పెట్టుకోండి. సన్యాసియోం కా హై హఠయోగం. సన్యాసులది హఠయోగము. ఏ హై రాజయోగం. ఇక్కడ మీరు నేర్చుకునేది రాజయోగం. బాబా कहते हैं एक एक पेज में जहाँ तहाँ शिव बाबा का नाम जरूर हो. ప్రతి పేజీలో కూడా ఎక్కడంటే అక్కడ శివ బాబా పేరు ఉండాలి. శివ బాబా హమ్ బచ్చోं को समझाते हैं.
ఏమన్నాళ్ళు శివబాబా మాకు బోధిస్తున్నారు. నిరాకార ఆత్మాయే అబ్ సాకార్ మే బైఠీ హై. నిరాకార ఆత్మలందరూ కూడా ఇప్పుడు శరీరధారులై ఉన్నారు. తో బాప్ భీ సాకార్ మే సమझाएंगे ना. అందుకని బాబా కూడా ఈ శరీరంలో వచ్చి నేర్పిస్తారు కదా. ఓ कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो. అందుకే ఆ తండ్రి ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్ను గుర్తు చేయండి అంటున్నారు. శివ్ భగవాన్ వాచ్ బచ్చోం ప్రతి. ఎవరు చెప్తున్నారు? శివ్ భగవాన్ వాచ్ ఎవరి కోసం? పిల్లల కోసం. ఖుద్ యహా ప్రజెంట్ హైనా, ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు ముఖ్య పాయింట్ కితాబ్ మే ఐసీ క్లియర్ లిఖీ హువే హో. ముఖ్యమైన విషయాలు పుస్తకంలో ఎంత క్లియర్గా రాసి ఉంచుకోవాలంటే, జో పడ్నేసే ఆపే హీ జ్ఞాన ఆజాయే. చదివితేనే ఆ జ్ఞానం అర్థమయ్యేలా ఉండాలి. శివ్ భగవాన్ వాచ్ హోనేసే పడ్నే మే మజా ఆయేగా. శివ్ భగవాన్ వాచ్ అని రాసుకోవడం వల్ల చదవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఏ బుద్ధి కా కామ్ హైనా, ఇది బుద్ధితో చేయాల్సిన పని. బాబా భీ శరీర్ కా లోన్ లేకర్ ఫిర్ సునాతే హై. బాబా కూడా దేహం యొక్క లోన్ తీసుకొని చెప్తారు. ఇన్కి ఆత్మ భీ సున్తీ హై. బ్రహ్మ ఆత్మ కూడా వింటుంది. బచ్చోం కో నషా బహుత్ రహనా చాహియే. పిల్లలకి ఎంతో సంతోషం ఉండాలి, నషా ఉండాలి అంటున్నాడు. బాప్ పర్ బహుత్ లవ్ హోనా చాహియే. తండ్రి పట్ల చాలా ప్రీతి ఉండాలి. ఏతో ఉన్కా రథ హైనా, ఈయనైతే ఆయన రథం కదా. ఏ బహుత్ జన్మోం కే అంత కా జన్మ హై, ఇన్మే ప్రవేశ్ కియా హై. ఈయనది అనేక జన్మల అనంతరము అంతిమ జన్మ ఇందులో ప్రవేశించడం జరిగింది. బ్రహ్మ ద్వారా యహ బ్రాహ్మణ్ బంతే హై, ఫిర్ మనుష్య సే దేవతా బంతే హై. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు తయారవుతారు, తర్వాత మనుషుల నుంచి దేవతలు అవుతారు. చిత్ర కిత్నా క్లియర్ హై. భల్ అప్నా భీ చిత్ర దో ఊపర్ మే వా బాజు మే డబల్ సిర్తాజ్ వాలా. మీరు కావాలంటే మీరు కూడా డబల్ కిరీటదారులుగా మీ చిత్రం పెట్టుకోండి. योग बल से हम ऐसे बनते हैं. ऊपर में शिव बाबा, उनको याद करते करते मनुष्य से देवता बन जाते. పైన శివ బాబా ఉన్నారు, ఆయన గుర్తు చేస్తూ చేస్తూ మనుషులు దేవతలు అయిపోతారు అని పెట్టుకోండి. బిల్కుల్ క్లియర్ హై. రంగీన్ చిత్ర కా కితాబ్ ఐసా హో. రంగుల చిత్రంతో కూడినటువంటి పుస్తకం ఎట్లా ఉండాలంటే, జో మనుష్య దేఖ్ కర్ ఖుష్ హో జాయే. మనుషులు చూసి సంతోషించాలి. ఉన్సే ఫిర్ కుచ్ హల్కే భీ చపా సక్తే హో గరీబోం కే లియే. పేదవాళ్ళ కోసం కొంచెం తేలికైనటువంటివి కూడా ప్రింట్ చేయించవచ్చు. బడే సే చోటా, చోటే సే చోటా కర్ సక్తే హో. రహస్య ఉస్మే ఆ జాయే. అన్ని రహస్యాలు దాంట్లో చేయాలి. గీతాకే భగవాన్ వాలా చిత్ర హై ముఖ్య. ఇందులో గీతా భగవానుడి యొక్క చిత్రం ముఖ్యంగా ఉండాలి. ఉస్ గీతా పర్ కృష్ణ కా చిత్ర, ఉస్ గీతా పర్ త్రిమూర్తి కా చిత్ర హోనే సే మనుష్యం కో సమझाने में सहज होता. ఆ గీతలో అయితే కృష్ణుడి చిత్రం ఉంటుంది కదా, ఇక్కడ త్రిమూర్తి శివ భగవానుడి యొక్క చిత్రం ఉండటం వల్ల మనుషులకు చెప్పడం సహజమవుతుంది. ప్రజాపిత బ్రహ్మాకే బచ్చే బ్రాహ్మణ్ యహా హై. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మ వతన్ మే హోతో నహీ హో సక్తా. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులు ఇక్కడ ఉంటే, ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎందుకు ఉంటారు? कहते हैं బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః. ఈ రెండు మాటలు ఎందుకు చెప్తారు? అప్పుడు దేవతా కౌన్ ఠహరే. ఇప్పుడు దేవతలు ఎవరు? దేవత ఏతో యహా రాజ్య కర్తే. దేవతలు అంటే రాజ్యం చేస్తుంటారు. డీటిజం అయినా దైవీ ధర్మం ఉంది కదా. తో ये सब अच्छी రీతి समझाना पड़ता है. ఈ విషయాలని చక్కగా వివరించాల్సి ఉంటుంది. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ, దోనో యహా హై. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ అవుతారు కనుక ఈ ఆత్మ ఇక్కడే ఉంది. చిత్ర హై తో సమझाया जा सकता है. చిత్రం అంటే చెప్పొచ్చు. పైలే అలఫ్కు సిద్ధ కరో. ముందు పరమాత్మని గురించి ప్రూఫ్ చేయండి. तो सब बातें सिद्ध हो जाएगी. अन्य विषयाలు ప్రూఫ్ అవుతాయి. पॉइंट तो बहुत है, पॉइंट्स तो बहुत है और सब धर्म स्थापन करने आते हैं. పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. మిగతా వాళ్ళంతా ధర్మస్థాపన చేయడానికి వస్తారు. బాప్తో స్థాపన और వినాశ్ दोनों कराते हैं. బాబా అయితే స్థాపన వినాశం రెండూ చేస్తారు. होता है सब ड्रामा अनुसार. కానీ డ్రామా అనుసారమే జరుగుతుంది. బ్రహ్మ బోల్ సక్తే, విష్ణు బోల్ సక్తే హే. బ్రహ్మ చెప్పగలుగుతాడు, విష్ణువు మాట్లాడతాడా? సూక్ష్మవతన్ మే క్యా బోలేంగే. సూక్ష్మవతనంలో ఏం మాట్లాడతారు? ये सब समझने की बातें है. यहाँ तुम समझ कर फिर ट्रांसफ़र होते हो. ఇక్కడ మీరు అర్థం చేసుకొని అక్కడికి వెళ్తారు. ऊपर क्लास में कमरा ही दूसरा मिलता है. మీకు స్థానమే వేరే దొరుకుతుంది. మూల వతన్ మే కోయి బయటతో నహీ జానా. వెళ్ళి పరంధామంలో కూర్చునేది ఉండదు మీకు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి సుఖధామానికి రావాలి.
फिर वहाँ से नंबर वार आना होता है. అక్కడి నుంచి మీరు అందరూ ఎవరెవరు దీని ప్రకారం నంబర్ వారిగా రావాలి. పहले पहले మూల బాత్ एक ही है, उस पर जोर देना चाहिए. ముఖ్యంగా ఒకటే విషయం ఏంటంటే దాని మీద ఫోర్స్గా చెప్పాలి. కల్ప పహలే भी ऐसे हुआ था, గత కల్పంలో కూడా అలాగే జరిగింది. यह सेमिनार आदि भी ऐसे ही कल्प पहले हुए थे. ఈ సెమినార్లు కూడా గత కల్పంలో ఇలాగే జరిగినాయి. ऐसे పాయింట్స్ నికలి थी, అలా పాయింట్స్ వచ్చినాయి. आज का दिन जो पास हुआ अच्छा हुआ, ఈరోజు ఏం జరిగిందో మంచిగా జరిగింది. फिर कल्प बाद ऐसे ही होगा, మళ్ళా కల్పం తర్వాత ఇలాగే జరుగుతుంది. ऐसे ऐसे अपनी धारणा करते पक्के होते जाओ. ఈ విధంగా మీరు ధారణ ఆచరణ చేస్తూ పక్కా అవ్వండి. బాబానే కహా థా मैगजीन में भी डालो, మ్యాగజైన్లో కూడా వేయండి. లడాయి లగి నథింగ్ న్యూ, యుద్ధమైందా కొత్త విషయం ఏం కాదు. 5000 వర్ష పహలే भी ऐसे हुआ था, 5000 సంవత్సరాల క్రితం కూడా అలాగే జరిగింది. ఏ బాతే తుమ్ హీ సమజ్తే హో, ఈ విషయాలు మీకే అర్థమవుతాయి. బాహర్ వాలే సమझ न सके, బయట వాళ్ళకి ఏమీ అర్థం కావు. సిర్ఫ్ కహెంగే బాతే తో వండర్ఫుల్ హై, ఎంత మంచి విషయాలు, అద్భుతమైన విషయాలు అంటారు. అచ్చా కభీ జాకర్ సమझ లేంగే, ఎప్పుడో వెళ్ళి అర్థం వింటారు కదా. శివ్ భగవాన్ వాచ్ బచ్చోం ప్రతి, కానీ శివ్ బాబా మాటి మాటికి ఏం చెప్తున్నారు, నేను పిల్లల కోసం చెప్తున్నాను అంటున్నారు. ఐసే ఐసే అక్షర్ హోంగే తో ఆకర్ సమझेंगे भी, అలాంటి మాటలు ఏమన్నా చక్కగా ఉంటే వచ్చి అర్థం చేసుకుంటారు. నామ్ లిఖా హువా హై ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారియా, పేరైతే ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులను రాశారు. ప్రజాపిత బ్రహ్మ సే హి బ్రాహ్మణ్ రచతే హై, ఆయనతోనే బ్రాహ్మణులు తయారవుతారు. బ్రాహ్మణ్ దేవీ దేవత నమః కహతే హై నా, బ్రాహ్మణులు దేవీ దేవత నమః అంటారు. కౌన్ సే బ్రాహ్మణ్, ఏ బ్రాహ్మణుల గురించి. తుమ్ బ్రాహ్మణోं को भी समझ सकते हो బ్రహ్మ की औलाद कौन है, మీరు మీకు కూడా అర్థమవుతుంది బ్రహ్మ సంతానం ఎవరు. ప్రజాపిత బ్రహ్మకి ఇతనే బచ్చే హై, ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది పిల్లలు. తో జరూర్ యహా అడాప్ట్ హోతే హోంగే, తప్పకుండా ఇక్కడ దత్తత వచ్చి ఉండొచ్చు. జో అప్నే కుల్కే హోంగే వో అచ్చే రీతే సమझेंगे, మన కులం వాళ్ళైతే, దైవీ కులం వాళ్ళైతే తప్పకుండా అర్థం చేసుకుంటారు. తుమ్ తో బాప్ కే బచ్చే హో గయే, బాప్ బ్రహ్మా కో భీ అడాప్ట్ కర్తే హై, నహీ తో శరీర్ వాలీ చీజ్ ఆయి కహా సే, బ్రహ్మను కూడా బాబా దత్తత తీసుకుంటారు, లేకపోతే శరీరం ఉన్న వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది. బ్రాహ్మణ ఇన్ బాతోం కో సమझेंगे, సన్యాసి నై సమझेंगे, ఈ విషయాలని బ్రాహ్మణులైన మీరే అర్థం చేసుకుంటారు కానీ సన్యాసులు కాదు. అజ్మీర్ మే బ్రాహ్మణ హోతే హై ఔర్ హరిద్వార్ మే సన్యాసి హీ సన్యాసి హై. అజ్మీర్లో అయితే బ్రాహ్మణులు ఉంటారు, హరిద్వార్లో అయితే ఎక్కడ చూస్తే అక్కడ సన్యాసులు ఉంటారు. పండే బ్రాహ్మణ హోతే హై పరంతు వో తో భూకే హోతే హై, ఆ పండాలు బ్రాహ్మణులే కానీ అడుగు తింటూనే ఉంటారు. బోలో తుమ్ అభి జిస్మానీ పండే హో, మీరు ఈ స్థూల యాత్రకి పండాలు. అబ్ రుహానీ పండే బను, ఆత్మయాత్రకి పండాలు అవ్వండి. తుమ్హారా భీ నామ్ పండా హై నా, పాండవ్ సేనా కో భీ సమజ్తే నహీ హై, మీరు మీ పేరు కూడా పండానే కానీ పాండవ్ సేన అంటే అర్థం చేసుకోరు. బాబా హై పాండవం కా సిర్మోర్, బాబా ఎవరు, పాండవులకి శిరోమణి లాంటి వాడు. కహతే భీ హై బచ్చే మామేకం యాద్ కరో, పిల్లలు నన్ను గుర్తు చేయండి. వికర్మ వినాశ్ హోంగే, అప్పుడే మీ వికర్మలు విదగ్ధం అవుతాయి. ఆరు చలే జాయింగే అప్నే ఘర్, అప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఫిర్ బడి చిత్ర చాహి హోగి అమరపురికి, అప్పుడు ఈ అమరపురి యొక్క యాత్ర, బడి యాత్ర హోగి అమరపురికి, పెద్ద యాత్ర ఉంటుంది అమరపురికి వెళ్ళడానికి. మూలవతన్కి కిత్నీ బడి యాత్ర హోగి, పరంధామానికి ఎంత పెద్ద యాత్ర ఉంటుంది. సబ్కి సబ్ ఆత్మాయే జాయిగి, ఆత్మలన్నీ వెళ్ళిపోతారు. జైసే మక్కడోం కా జుండ్ జాతా హైనా, ఈ యొక్క తేనెటీగల గుంపు ఉంటుంది కదా, మక్ఖియోం కి భీ రాణి భక్తి హై తో ఉన్కే పిఛాడి సబ్ భాగ్తే హై. ఈ యొక్క తేనెటీగల గుంపులో రాణి ఈగ పరుగులు తీస్తే దాని వెనకాల అన్ని పరుగులు తీస్తాయి అన్నమాట. వండర్ హైనా, సబ్ ఆత్మాయే భీ మచ్చరోం మిసల్ జాయిగి, ఆత్మలన్నీ దోమల గుంపుల్లా వెళ్ళిపోతాయి. శివుకి బారాత్ అయినా, శివుడి ఊరేగింపు కదా. తుమ్ సబ్ హో బ్రైడ్స్ మై బ్రైడ్ గ్రూమ్ ఆయా హూం, మీరంతా వధువులైతే నేను వరుణ్ణి వచ్చాను. సబ్కో లే జానే, అందరినీ తీసుకెళ్ళడానికి. తుమ్ చీచీ హో గయే హో ఇస్లియే శృంగార్ కర్ సాత్ లే జాऊंगा, మీరెంత పతితమయ్యారంటే మిమ్మల్ని అలంకరించి మరి నా వెంట తీసుకెళ్తాను అంటున్నాడు బాబా. జో శృంగార్ నహీ కరేంగే తో సజా ఖాయింగే, ఎవరైతే అలంకరించుకోరో నేను చెప్పినట్టు వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటారు.
जाना तो है ही, ఎళ్ళక తప్పదు అంటున్నాడు. काशी कलवट में भी मनुष्य मरते हैं तो సెకండ్ में कितनी सजाएं भोग लेते हैं. కాశీలో బలి అయితే కూడా ఒక క్షణంలో చనిపోతే ఎన్నో పనిష్మెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. మనిషి చిల్లాతే రహతే, అందుకే ఆర్తనాదాలు చేస్తుంటారు. यह भी ऐसे है, ఇది కూడా అంతే. समझते हैं हम जैसे कि जन्म जन्मांतर का दुख सजा भोग रहा हूँ. ఏమనుకుంటారంటే జన్మ జన్మాంతరాల దుఃఖాన్ని ఇక్కడ నేను అనుభవిస్తున్నాను అని ఆ పనిష్మెంట్లో బాధపడతారు. ఓ దుఃఖకి ఫీలింగ్ ఐసీ హోతీ హై. ఆ దుఃఖం అనేది, ఆ బాధ అనేది ఫీలింగ్ ఎలా ఉంటుందంటే జన్మ జన్మాంతరకే పాపంకి సజా మిల్తీ, అనేక జన్మల పాపాల యొక్క పనిష్మెంట్ దొరుకుతోంది అనిపిస్తుంది. జిత్నీ సజాయే ఖాయేంగే ఉత్నా పద కమ్ హో జాయేగా. ఎంత ఎక్కువ పనిష్మెంట్ తీసుకుంటే అంత పదవి తగ్గిపోతుంది. ఇస్లియే బాబా कहते हैं యోగ బల్ సే హిసాబ్ కితాబ్ చుక్తూ కరో. యోగ శక్తితోనే మీరు ఈ బాకీలన్నీ తీర్చేసుకోండి. యాద్ సే జమా కర్తే జావో. బాబాని జ్ఞాపకం చేసి పుణ్య ఖాతాని జమ చేసుకోండి. నాలెడ్జ్తో బహుత్ సహజ్ హై. జ్ఞానం సులభమే, కానీ అబ్ హర్ కర్మ జ్ఞానయుక్త కర్నా హై. ఇప్పుడు మీరు చేసే ప్రతి పని కూడా జ్ఞానయుక్తంగా ఉండాలి. దాన్ బి పాత్రకో దేనా హై. ఎవరికంటే వాళ్ళకి దానం ఇవ్వద్దు. పాత్రత చూసి, అంటే వాళ్ళ యోగ్యత చూసి దానం ఇవ్వాలి. పాపాత్మం కో దేనే సే ఫిర్ దేనే వాలే పర్ భీ ఉస్కా అసర్ పడతా హై. పాపాత్మలకు ఇవ్వడం వల్ల ఇచ్చే వాళ్ళకు కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. వహ భీ పాపాత్మయే బన్ జాతే. అంటే వాళ్ళు కూడా పాపాత్మలు అవుతారు, ఇచ్చేవాళ్ళు కూడా పాపాత్మలు అవుతారు. ఐసే కో కభీ నహీ దేనా చాహియే. అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వకూడదు. జో ఉస్ పైసే సే జాకర్ ఫిర్ కోయి పాపాది కరే. ఆ ధనంతో వాళ్ళు తీసుకుపోయి ఏదైనా పాపం చేస్తారు కదా. పాపాత్మకు దేనే వాలేతో దునియామే బహుత్ బయటే. బయట ప్రపంచంలో చాలామంది ఉన్నారు పాపాత్మలకు ఇచ్చేవాళ్ళు. అబ్ తుమ్కో తో ఐసా నహీ కర్నా హై. మీరెవరికి అలా ఇవ్వడానికి వీల్లేదు అంటున్నారు బాబా. అచ్చా మీఠే మీఠే సికిలేదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. సారాంశం, అభి హర కర్మ జ్ఞానయుక్త కర్నా హై. మీరు చేసే ప్రతి పని కూడా జ్ఞానవంతంగా ఉండాలి. పాత్రకో హీ దాన్ దేనా హై. యోగ్యత ఉన్న వాళ్ళకే దానం ఇవ్వాలి. పాపాత్మం సే అబ్ కోయి పైసే ఆదికి లేన్ దేన్ నహీ కర్ని. పాపాత్మలతో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చిపుచ్చుకోవడం కుదరదు, పనికిరాదు. యోగ బల్ సే సబ్ పురాణే హిసాబ్ కితాబ్ చుక్తూ కర్నీ హై. యోగ శక్తితోనే పాత ఖాతాలు అన్నీ కూడాను, పాత బాకీలన్నీ తీర్చుకోవాలి. అపార్ ఖుషీ మే రహనే కే లియే. అపారమైన సంతోషంలో ఉండడానికి అప్నే ఆప్సే బాతే కర్నీ హై. మీలో మీరే మాట్లాడుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. బాబా ఆప్ ఆయే హై హమే అపార్ ఖుషీ కా ఖజానా దేనే. బాబా మీరు వచ్చారు కదా మాకు అపారమైన సంతోషం అనే సంపదని ఇవ్వడానికి. ఆప్ హమారీ ఝోలీ భర్ రహే హై. మీరు మా ఒడి నింపుతున్నారు. ఆప్కే సాత్ పహలే హమ్ శాంతిధామ్ జాయింగే. మీ వెంట మేము బాబా శాంతిధామానికి వస్తాము. ఫిర్ అప్నే రాజధాని మే ఆయేంగే. ఆ తర్వాత రాజధానికి వస్తాము. వరదాన్, కల్ప కల్పకే విజయ్కి స్మృతికే ఆధార్ పర్. కల్పకల్పము విజయం పొందామనే జ్ఞాపకం యొక్క ఆధారంగా దుష్మన్ కా ఆవాహన కర్నే వాలే. శత్రువును కూడా ఆవాహన చేసేవారై మహావీర్ విజయీ భవ. మహావీరులై విజయులు అవ్వండి అంటున్నారు బాబా. మహావీర్ విజయీ బచ్చే. మహావీరులు అంటే ధైర్యం ఉన్నటువంటి విజయం పొందిన పిల్లలు పేపర్కు దేక్కర్ ఘబరాతేనే. పరీక్ష వస్తే కంగారు పడరు. క్యోంకి త్రికాలదర్శి హోనేకే కారణం. వాళ్ళు 3 కాలాల జ్ఞానం వాళ్ళ బుద్ధిలో ఉండడం వల్ల జాంతే హై, తెలుసు వాళ్ళకి. హమ్ కల్ప కల్పకే విజయీ హై. మేము కల్పకల్పము కూడా విజయం పొందాము. మహావీర్ కభీ ఐసే నహీ కహ సక్తే కి బాబా హమారే పాస్ మాయాకు నా బేజో కృపా కరో. కానీ మహావీరులైన పిల్లలు ఎప్పుడు కూడా అలా అన్నారు కదా, బాబా మా దగ్గరికి మాయను పంపించబాకు, మాకు మీద దయ చూపించు. ఆశీర్వాద్ కరో, ఆశీర్వాదాలు ఇవ్వు. శక్తి దో, శక్తినివ్వు. క్యా కరూ కోయి రాస్తా దో, ఏం చెయ్యాలి, ఏదో ఒక మార్గం చూపించు అని అనరు. యహ భీ కమ్జోరీ హై. ఇలా అనటం కూడా మీ బలహీనతే అంటున్నాడు బాబా. మహావీర్తో దుష్మన్ కా ఆవాహన కర్తే. ధైర్యంగా మహావీరులైన వాళ్ళు శత్రువును కూడా ఆవాహనిస్తారు. కి ఆవో ఔర్ హమ్ విజయీ బనే. నువ్వు రా, వస్తే మేము నీ మీద గెలుస్తాము, విజయులు అవుతాము అంటారు.
स्लोगन, समय की सूचना है, సమాన్ బనో సంపన్న బనో. సమయం ఏం తెలియజేస్తోంది మనకు? సమానం, బాబా సమానం అవ్వండి, సంపన్నం అవ్వండి, పరిపూర్ణం అవ్వండి అని చెప్తోంది. అచ్చా, ఓం శాంతి. మనం ఇప్పుడు దాది పాయింట్ చదువుకుందామా, చెప్పుకుందామా? अपने बड़ों से कभी भी నా ఉమ్మీది నై బన్నా. పెద్దవాళ్లకు మనం ఎప్పుడు కూడా ఆశని పోగొట్టే వాళ్ళం కాకూడదు, మన మీద ఆశలు లేకుండా చెయ్యొద్దు. సదా స్వమాన్ మే రహనా, ఎప్పుడు ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. ఐసే కభీ నహీ సోచో, ఎప్పుడు ఇలా అనుకోకండి, ఏదో మేరే పురాణే సంస్కార్ హై, ఇది నా పాత సంస్కారం అని మాత్రం అనుకోకండి. ఏ సోచనా భీ ఉస్కి పాలనా కర్నా, ఇలా అనుకోవడం కూడా దాన్ని పెంచి పోషించినట్లు అవుతుంది. పురాణ సంస్కార్ జూటా భోజన్ హై, పాత సంస్కారాలు ఎంగిలి భోజనం అన్నమాట. फिर क्या उस झूठे भोजन का भोग बाबा के सामने रखेंगे? ఆ ఎంగిలి భోజనాన్ని మీరు బాబా ముందు పెడతారా? మేరా తో దివ్య సంస్కార్ హో, నాది దివ్య సంస్కారం అయి ఉండాలి కదా. ఈశ్వరీయ సంస్కార్ హో, ఈశ్వరుడిచ్చిన సంస్కారంలా ఉండాలి కదా. బహుత్ సమయ సే పలే హుయే సంస్కార్ హై, చాలా కాలం నుంచి మీ లోపల పెరిగినటువంటి సంస్కారము. ఉన్ సబ్ సంస్కారం కో అబ్ ఖతం కర్నే కా దృఢ సంకల్ప కరో, అవన్నీ కూడా వదిలిపెట్టడానికి దృఢ సంకల్పం చెయ్యండి. రియలైజ్ కర్ ఉన్హే ఖతం కరో, మీరు దాన్ని గ్రహించుకొని ఏవి మా పాత సంస్కారాలు అని వాటిని వదిలిపెట్టండి. వ్యర్థ సంకల్ప తబీ ఖతం హోంగే, అప్పుడే వ్యర్థమైన ఆలోచనలు పోతాయన్నమాట. జబ్ వ్యర్థ సంస్కార్ ఖతం హోంగే, వ్యర్థమైన సంస్కారాలు పోయినప్పుడే వ్యర్థ సంకల్పాలు కూడా రావు. హమ్నే నయి గోద్లి, మేము బాబా కొత్తగా బాబా ఒడిలో వచ్చేసాము. హమారా నయా జన్మ హై, మాది కొత్త జన్మ. హమ్ బ్రహ్మా కుమార్ హై, తో యహ పరివర్తన్ కరో, మేము బ్రహ్మా కుమారులు అయ్యాము అంటే మీరు మార్చుకోండి. అచ్చా, ఓం శాంతి, ఓం శాంతి. सर्वस्व वारणी को